టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. బార్డర్లన్నీ దాటేసరికి ఈ టైం అయితే అయిందనమాట. టిఫిన్ టైం కాబట్టి టిఫిన్ అయితే మనం బయట చేయము. బాబాయ్ బండిలో బెండకాయ కూర అన్నం అయితే చేశారు. పర్లేదు మన బండ్లో తిందాం రండి, అయిపోతే మధ్యాహ్నం మనం కలిసి తిందాం మళ్ళీ బండ్లో వంట చేసుకొని, ఏ ఇబ్బంది ఏం లేదో రండి, అయిపోయిందని చెప్పి పిలిచాడు. చాలా మంచోడు చూడండి, బాబాయ్ వచ్చేసి ఎలా ఫుడ్ పెట్టిస్తున్నాడు. మొత్తానికి హైవే అయితే వచ్చేసింది చూడండి. ఇంక ఇది రైట్ సైడ్ వచ్చేసి వెనకాల జలగావ్ నుండి అకోలా అమరావతికి వెళ్ళే హైవే అంట ఇది. ఈ హైవేలోకి అయితే చేరాము ఇప్పుడే. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కాంబో దాకా ఇదే హైవే అయితే వెళ్ళాలి. మనకి అలాగే మనతో పాటు వచ్చిన ఆ బాబాయ్ గారు వచ్చేసి వెనకాల అక్కడెక్కడో పోలీసు వాళ్ళు అయితే నిలబెట్టారనమాట బండి. నేనైతే ఆ బండి వెనకాల వచ్చేసి ముందుకైతే వచ్చేసాను సర్రమండి బండి లాక్కొని. ఇంకా బాబాయ్ బండి ఆపేసి వాళ్ళకి ఇంకా అది మంత్లీ కార్డ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. మంత్లీ కార్డ్స్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. 250, 300 అట్లా ఉంటుంది అనమాట. అది నెల వరకు మనకి నడుస్తుంది. ఆ కార్డుల కోసం సతాయిచ్చేసి తీసుకోమని చెప్పేసి వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. లేకపోతే ఫార్మల్స్ ఏదైనా ఇచ్చేస్తే ఇచ్చేసుకోవాలి. అలా ఒక్కరికి ఏదైనా ఇస్తే బాగుంటుంది. కానీ మొత్తం వీళ్ళు వచ్చేసి ఓ 50 కిలోమీటర్కి ఒక దగ్గర టోయిలెట్ దగ్గర ఉంటారనమాట ఈ పోలీస్ వాళ్ళు. వీళ్ళకి ప్రతి పోలీసు వాడికి కార్డులు తీసుకుంటూ వెళ్తే మొత్తం మనకి ఖర్చు చాలా ఓవర్గా అయితే పెరిగిపోతుంది అనమాట. ఇది ఏం పోలీసు వాళ్ళు ఏంటంటే వీళ్ళన్నీ మామూలుగా బండి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు చెక్ చేసేసి వదిలేసి సరిపోతుంది. కాకపోతే వీళ్ళు అట్లా వదలరు అనమాట. మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి మన ఆంధ్ర, తమిళనాడు బండ్లు, కర్ణాటక బండ్లు అట్లా చూశారనుకో, వాళ్ళకి ఎక్కడో బయట బండి వచ్చిందిలే దొరికింది బండి అని చెప్పేసి అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు ఏదో ఒక రూపంలో డబ్బులు తినేసి బండి అయితే వదులుతూ ఉంటారనమాట. చాలా సతాయిస్తారనమాట ఈ మహారాష్ట్రలో పోలీసులు వచ్చేసి. వైట్ డ్రెస్ వేసుకుని అయితే ఉంటారు వాళ్ళు. కాంబో దగ్గరికి అయితే వచ్చేసాం. అలాగే మన బాబాయ్ బండి ఇక్కడ ముందు కాంబో బైపాస్లో భారత్ బంక్ వచ్చేస్తుంది. అక్కడ మనం డీజిల్ అయితే పట్టించేసుకుందాం. కొద్దిగా మీరు అక్కడ ఆపండి, నేను వెనకాల వస్తూ ఉన్నాను అని చెప్పి అయితే అన్నాడు. సరే అని చెప్పేసి ఇక్కడ భారత్ బంక్ అయితే కనిపించింది కదా, భారత్ బంక్ దగ్గర ఇక్కడ సైడ్ అయితే ఆపి మనకు కూడా రైట్ సైడ్ కాయగూరలు అయితే అమ్ముతూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి కాయగూరలు కానీ ఏదైనా బండ్లో వంట చేసుకునే దానికి సరుకులు అయితే తెచ్చేసుకుందాం బాబాయ్ వచ్చేలోగా. బాబాయ్ బండి కూడా వచ్చేసింది చూడండి. బంక్లో వచ్చేసి డీజిల్ అయితే ఫుల్ చేసేసుకున్నాడు. ఫుల్ చేసుకున్న తర్వాత మా ఆయన జర్నీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనం కూడా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాబాయ్ వచ్చేదాకా అరగంట సేపు అయితే బండి అయితే ఆపుకున్నాం అనమాట ఇక్కడే. బాబాయ్ ఇప్పుడు ఫుల్ చేసుకుని బండి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంకా మనం కూడా వెళ్దాం. టైం వచ్చేసి కరెక్ట్ 12 అయితే అవుతా ఉంది. ఇంకా ఇక్కడ నుండి మనకి ఈ బాలాపూర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి అకోలా మనకి ముందుకైతే ఉంటుంది అనమాట. ఇంకా 20 కిలోమీటర్ అట్లా ఉంటుంది. కానీ అకోలాకి వెళ్ళే అవసరం అయితే లేదు. ఈ హైవేలో వచ్చేసి మనం ఈ సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసేసుకుని అయితే బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళాలి. ఇది వచ్చేసి బాలాపూర్. ఈ బ్రిడ్జ్ కింద నుండి మనం వచ్చేసి రైట్కి అయితే వెళ్ళాలంట. ఇక్కడ రైట్కి కట్ చేసేసుకుని వెళ్తే డైరెక్ట్గా మరి పాతూరు అని ఊరు వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ నుండి అకోలా నాందేడ్ హైవే అయితే టచ్ అవుతుందంట. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 40-50 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి అవతల రోడ్డుకి. మళ్ళీ ఇలాంటి హైవే అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ కట్ చేసేసుకుని పోవాలి. చూద్దాం. మరి రోడ్ అయితే సూపర్గా అయితే ఉంది. అక్కడి నుంచి వచ్చాను కదా, కాకపోతే అప్ డౌన్ రోడ్ అయితే ఉందన్నమాట. పర్వాలేదు, ఏదో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నేను కూడా ఈ రోడ్లో వచ్చి ఫస్ట్ టైం అయితే వచ్చాను అనమాట. మామూలు అకోలాకి వచ్చేస్తే సరిపోతుంది. అకోలాకి వస్తే నేను అంతకుముందు వచ్చాను, కానీ నేను ఇండోర్ నుంచి ఇట్లా ఆంధ్ర వెళ్ళేదంటే ఫస్ట్ టైం. మామూలుగా నేను మా ఆధునిక ఆశ్రయం నుంచి అకోలా కానీ అమరావతి కానీ ఈ సైడ్ వచ్చాను నేను చాలాసార్లు. ఈ రోడ్ అయితే మనకు ఐడియా ఉంది. కాకపోతే ఇండోర్ నుండి ఇటు మనం ఆ నాందేడ్కి వెళ్ళి దారిలో నుండి మనం విజయవాడకి వెళ్ళే దారికి అయితే నేను వెళ్ళలేదనమాట, తక్కువ. అందుకే ఇది ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను కాబట్టి ఎలా ఉందో ఏంటో రోడ్స్ అన్నీ బాగా చూసుకోవాలి. కాకపోతే మనం ఒకే లైన్ అయితే తిరగట్లేదు, చాలా చోట్లకైతే తిరుగుతూ ఉంటాం. అందుకే ఎక్కువ గుర్తయితే ఉంటుంది. ఎక్కువ ఒక లైన్ తిరుగుతూ ఉంటే అన్నీ గుర్తుంటాయి. ఎన్ని చోట్ల తిరుగుతామో మాకే తెలియదు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూడండి సూపర్గా ఉంది కదా. ఇది కూడా వర్షాకాలం వచ్చిందనుకో ఇది కూడా ఫుల్ నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. వర్షాలు వస్తే అట్లా వస్తుంటాయి. ఇక్కడ టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. మనం వాగోలీలో అయితే ఉన్నాం ఇప్పుడు.
మనకి ఇవాళ ఆదివారం కాబట్టి బాబాయ్ ఏదైనా చికెన్ తీసుకుందామా అని చెప్పి అయితే అన్నాడు. చికెన్ వద్దు బాబాయ్, నేను మటన్ అయితే తీసుకుంటా, చికెన్ అంత బాగుండదు, ఏ కోడి ఎట్లుంటుందేమో చెప్పనీకి రాదని చెప్పేసి నేను మటన్ అయితే 1 కేజీ మటన్ తీసుకున్నాను. బాబాయ్ వచ్చేసి 1 అరకిలో అయితే తీసుకున్నాడు అనమాట. ఇక ఇది వచ్చేసి వాగోలి. ఈ ఊరు దాటిన తర్వాత అక్కడ ఎక్కడన్నా చూసుకొని మంచి ప్లేస్ చేసుకొని వంటకైతే నిలబెట్టేసుకుందాం. నాకైతే టైం లేదు, కానీ నేనైతే ఇంకా వంట గింట అవన్నీ ఆలోచించుకోకుండా మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. కాకపోతే ఈ అప్ డౌన్ రోడ్డు అలాగే మాడం ముచ్చుకుని ఉంది, కానీ మనుషులు మొత్తం ముద్ద అయిపోతామట, తడిచి ముద్ద అయిపోతాం. అలా ఆవిరి వేడి అస్సలు చెప్పుకునేటట్టుగా అయితే లేదు. అందుకే బండ్లో కూడా ఎక్కువ కూర్చోలేము, డ్రైవింగ్ చేయాలంటే కూడా అంత గొంతుకు వచ్చిందనమాట. అందుకే ఇంకా వంట చేసేసుకుంటే కొద్దిగా బండి కూడా చల్లగా అవుతుంది, మనకు కూడా ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి ముందు అక్కడెక్కడైతే ఆపేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కాబట్టి ఈరోజు మేమైతే మటన్ అయితే తీసుకుందాం అనమాట. మటన్ తీసుకుని వండుకున్నాం శుభ్రంగా, చెట్టు కింద ఆపుకొని. పక్కనే కొలై అయితే ఉందనమాట మనకి, అక్కడ ఫ్రెష్గా స్నానాలు కూడా చేసేసుకున్నాం. అలాగే దారిలో వచ్చేటప్పుడు మటన్ అయితే చికెన్ అయితే తీసుకునే వాళ్ళం. కాకపోతే ఇక్కడ చికెన్ వచ్చేసి తెలిసిందే కదా, ఇంజక్షన్ వేసి పెద్దగా కోళ్ళు అనమాట. అది తింటే బాగుండదు ఎందుకు అని చెప్పేసి కొన్ని డ్యామేజ్ కూడా కోసి అమ్ముతూ ఉంటారు. అన్నం, చూడొచ్చు మటన్ వచ్చేసి బాగానే ఉంది మరి, సూపర్గా. అసలు ఇక్కడ తినలేమన్నమాట. ఆటికి మనం వంట చేసుకుని అయితే తింటా ఉన్నాం. మరి ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చేసేద్దాం. మరి మీకు ఎలా అనిపించిందో. మన లారీ పక్కనే చిన్న బోర్ పైప్లో నుంచి వాటర్ అయితే కింద లీక్ అవుతూ ఉందనమాట. మన బండిలో బయట తీసుకుని అందులో అయితే పెట్టేశాను. ఫ్రెష్గా ఇక్కడ స్నానాలు కూడా చేసేసామన్నమాట. ఈ ఎండకి మనిషికి చెమటకి ముద్ద అయిపోతున్నాం. ఏం అని చెప్పేసి ఫ్రెష్గా స్నానం అయితే చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే కాబట్టి చికెన్ తీసుకుంటాను అనుకున్నాను. ఈశ్వరన్న మటన్ తీసుకున్నాడు. మరి ఇంట్లో వండుకున్నట్లయితే వండుకున్నాం, మంచిగా కడుపు నిండా అయితే తిన్నాం. మరి మనకి క్యారెట్ వచ్చేసి పచ్చిసరుకు కాబట్టి ఇంకా టైమింగ్ ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. మరి జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అలాగే మన వర్ధన్ వచ్చేసి చూశారు కదా ఎలా మాట్లాడాడు. ఫస్ట్ టైం అయితే మాట్లాడాడనమాట, ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు. మనకు కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటే సరదాగా అయితే ఉంటుంది అనమాట. అందుకే హ్యాపీగా ఈ ట్రిప్ జర్నీ అయితే చాలా సరదాగా అయితే సాగింది. చాలా సంతోషంగా అయితే జర్నీ అయితే సాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. మనం ఇక్కడి నుంచి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. బాబాయ్ అక్కడెక్కడ ఆపుకున్నాడు. బాబాయ్ కూడా మనతో పాటు మటన్ తీసుకుని 2 బండ్లు ఒకే చోట ఆపుకొని చేసుకునే వాళ్ళం అనమాట. కానీ బాబాయ్ ఎక్కడెక్కడ ముందుకైతే వెళ్ళిపోయాడు. మనకి వాటర్ కనపడిచ్చింది కాబట్టి వాటర్ పక్కనే సైడ్ ఆపుకొని స్నానాలు కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఆపుకున్నాను. మరి బాబాయ్ ఎక్కడ ఆపుకున్నాడో ఏంటో నాకైతే తెలియదు. ముందు ఎక్కడెక్కడ ఆపుకున్నాడో ఏంటో చూద్దాం. మనమైతే ఇక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం చూడండి. అలాగే ఈ డౌన్లో చూడండి, ఒక బండి అయితే రైట్ సైడ్ ఎలా పడిపోయింది టాలరు. ఈ బ్రిడ్జ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి ఆపోజిట్ బండి ఏదైనా వచ్చినప్పుడు అన్కంట్రోల్ కింద పడిపోయి ఉంటుందని అనుకున్నా. మొత్తానికి వచ్చేసి మనం పాత ఊరికి అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే అకోలా వెళ్తుంది, మనం రైట్ సైడ్ కట్ చేసుకుని వెళ్తే నాందేడ్ రూట్ ఇది. మనం ఇక్కడ కొద్దిగా పొరపాటున ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. మామూలుగా అక్కడ బ్రిడ్జ్ కింద రైట్కి కట్ చేసుకుని అయితే వెళ్ళాలి. తెలియక కొద్దిగా ముందుకైతే వెళ్ళాము. మనమేమో సీదా కూడా ఇటు వెళ్తుందేమో అనుకున్నాను, పొరపాటు అయితే అయిందనమాట. బండి వెనకాల రివర్స్ కొట్టేసుకొని మళ్ళీ ఆ బ్రిడ్జి పక్కన నుండి రైట్కి కట్ చేసేసుకుని అయితే వెళ్ళాలి. ఆ పైన బ్రిడ్జి మీదకి అయితే ఎక్కాలి మనము. ఆ హైవేలో అయితే వెళ్తూ ఉండాలి. ఇంకా ఇక్కడి నుంచి నాందేడ్ దాకా చక్కగా ఒకటే రోడ్ అంట, ఇంకెక్కడ కటింగ్లు అయితే లేవు. మనం ఇంక బ్రిడ్జి పక్కన నుండి వెళ్తూ ఉన్నాం చూడండి. పైన హైవే అయితే ఎక్కేసి వెళ్తూ ఉండాలి మనం. ఇంకా వెనకాల వచ్చేసి అది అకోలా వెళ్తుంది అనమాట. కరెక్ట్ అకోలా ఇక్కడ నుండి అది కూడా 25 కిలోమీటర్లు అయితే ఉంది. మనకి ఇక్కడంతా స్టార్టింగే అంతా అప్ అయితే వచ్చింది అనమాట. చిన్న టేక మాదిరి అయితే కనిపిస్తూ ఉంది. చాలా స్లోగా అయితే వెళ్తూ ఉన్నాయి బండ్లు. అలాగే మన బాబాయ్ వచ్చేసి ఇక్కడైతే ఆపాడు చూడండి. మనం అక్కడెక్కడో ఆపుకున్నాం బండి, ఒక 40 కిలోమీటర్ దూరంలో. బాబాయ్ వచ్చేసి ఘాట్ ఎక్కిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ హోటల్ దగ్గర అయితే ఆపాడు. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అయితే అవుతూ ఉంది.
ఇంకా టైం అయింది కాబట్టి ఇంకా బాబాయ్ని మనం వదిలేసి ఇంకా మందే ఇక్కడి నుంచి మనం దారిలో అయితే ఎంక్వైరీ చేసుకుని అయితే కూడా వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. మనకి పగలు కదా, ఎండకి దానికి అసలు జర్నీ అయితే సాగట్లేదు. ఇంకా బాబాయ్కి వచ్చేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం. ఇంకా బాబాయ్కి అయితే చెప్తా ఉన్నాం అనమాట. ఇంకా బాబాయ్ మాకు ఇక్కడి నుంచి ఇంకా టైం అయితే లేదు, ఇక్కడి నుంచి మేము తెలియకపోయినా ఎంక్వైరీ చేసుకుని మేము వెళ్ళిపోతాం. ఇంకెక్కువ టైంపాస్ అయితే ఉండదు అనమాట. మనం రేపు మధ్యాహ్నం 1-2 ఆ టైం కల్లా మేము అక్కడ పాయింట్కి అయితే వెళ్ళాలి. మీతో పాటు మేము సులువుగా వచ్చామనుకో మీది ఒక్కసారి కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు. మా కిరాయిలు కూడా లేట్ అయిందనుకో కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకే ఇంకా మీతో పాటు మీరు నిదానంగా మీ లెక్కలో మీరు వచ్చేయండి, మేమైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకేనా బాబాయ్ అని చెప్పేసి బాబాయ్కి అయితే చెప్పేశాను. అలాగే మాడలు కూడా అయినాయన్నమాట. ఫుల్ లేచిందనమాట. ఎక్కడో వర్షాలు కూడా పడుతూ ఉంది. గాలి అయితే చూడవచ్చు. అబ్బాబా అస్సలు దుమ్ము ఎట్లా లేస్తుంది చూడండి గాలి. వర్షం అయితే వెనకాలైతే ఫుల్ పడుతూ ఉందనమాట. మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. గాలి మాత్రం చాలా బీభత్సంగా అయితే ఉందనమాట. ఇంకా మనం బండి ఎక్కి ఇంకా బాబాయ్కి బాయ్ అయితే చెప్పేసాం. పక్కనే ఉన్నాడు. ఇంకా ఆ బండి డ్రైవర్ వచ్చేసి బండిలో ఉన్నట్టు ఉన్నాడు అనమాట. ఆయనతో అట్లా మాట్లాడి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంకా మనకి టైం అయితే అవుతుంది అనమాట. మనకు కూడా వర్షం వచ్చేలాగైతే ఉంది. వెనకాల మాడ మాత్రం సూపర్గా అయితే అయిందనమాట. వర్షాలు కూడా ఎక్కడో పడతా ఉన్నట్టుంది. ఇది కూడా రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే తెలియదు. కింద కూడా రోడ్ అయితే ఉంది. మనం బ్రిడ్జ్ పైన అయితే వెళ్తూ ఉన్నాం. మాడం అయితే చూడండి వెనకాల అక్కడంతా వర్షం పడుతున్నట్టుంది. ఇంకా మనం వర్షాన్ని దాటుకుని వెళ్తూ ఉన్నాం అనమాట. మనకి ముందు మళ్ళీ ఎక్కడైనా వర్షం తగిలిందనుకో వర్షం స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఇంకా వెళ్తూ ఉంటుంది. వర్షం వస్తే బాగుంటుంది. మనం కూడా కొద్దిగా చల్లబడతాం. టైర్లు చల్లగా అవుతుంది, మనుషులు కూడా చల్లగా అవుతాం. ఆల్రెడీ వెనకాల అయితే పడుతుంది అనమాట వర్షం. కాకపోతే మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకైతే పడట్లేదు. మళ్ళీ ఎక్కడ వర్షం స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు. టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. నాందేడ్ దగ్గరలో అయితే ఉన్నాం. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పైన సైడ్ వెళ్ళే అయితే మనం మ్యాప్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ రూట్ అయితే చూపించింది. ఒకసారి కన్ఫర్మేషన్ అయితే యూజ్ చేసుకున్నాం బండి ఆపి. సీదా బొమ్మని చెప్పినా సరే. టైం వచ్చేసి 1 గంట అయితే అవుతా ఉంది. మనం బైన్సా ఇంకో 10 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. మనకి ముందుగా ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది అనమాట. మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇది. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం అయితే. నేను రూట్ రావడం కూడా ఇదే ఫస్ట్. ఇక్కడికి మామూలుగా ఆర్టీఓ చెక్ పోస్ట్ అని రాశారు అండి. పెద్దది బ్యారిగేట్కి అయితే రాశాడు. ఇక్కడ సైడ్ పెట్టి ఇచ్చేసి వాళ్ళకి ఫార్మల్స్ ఏది ఉందో అదంతా ఇచ్చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసేద్దాం. బైన్సా ఊరు ఎంట్రన్స్లో సర్కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ టీ ఓటు కూడా చాలా అయితే ఉన్నాయి. బండి ఇక్కడ ఆపేసి ఒక టీ అయితే తాగి మన వరదనకి అయితే బండి అయితే ఇచ్చేద్దాం. ఇంకా నిద్ర మత్తు అయితే వచ్చేసింది. ఇంకా వరదన అయితే ఇక్కడి నుంచి డ్రైవింగ్ అయితే చేస్తాడనమాట. వరదనకి ఇచ్చేద్దాం. మన వరదన వచ్చేసి డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చున్నాడు. ఇంకా ఆయనే మనకి మార్నింగ్ దాకా ఆయన అయితే డ్రైవింగ్ అయితే చేస్తుంటారు అనమాట. మధ్యలో ఎక్కడైనా నిద్ర మొత్తం వచ్చేసినా కూడా పర్లేదు, మనల్ని లేపినా మనమైతే డ్రైవింగ్ చేస్తాం. లాంగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది అనమాట. ఒక్కరే నడిపినప్పుడు ఏమవుతుందంటే చాలా అలసిపోయి బండి ఇంకెక్కడో వెనకాలైతే ఉండేది. ఇద్దరు నడుపుతాం కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అయితే అవుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 6 అయితే అవుతా ఉంది. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం కరీంనగర్ ఊర్లో అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ కనిపించేదంతా కరీంనగర్ రోడ్ అయితే అక్కడి నుంచి సూపర్గా అయితే ఉంది. కరీంనగర్ మార్నింగే కాబట్టి మనం ఊర్లో అయితే వెళ్తూ ఉన్నాం. లేకపోతే లేట్ అయిందనుకో దీనికి బైపాస్ అనేది ఉంటుంది. మరి బైపాస్ రోడ్లో అయితే వెళ్ళాలన్నమాట చుట్టి. ఇప్పుడు మనం ఊర్లో అయితే వెళ్తున్నాం. ఊరు అయితే చూడండి పొద్దున్నే కాబట్టి చాలా సైలెంట్గా, ఎక్కువ జనాలు కూడా బయట ఇంకా రావట్లేదు. మనం ఇక్కడి నుంచి మళ్ళీ అలాగే వరంగల్ అయితే వెళ్ళాలి. ముందుగా ఊరైతే దాటుకుని అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి వరంగల్ కూడా 9 ఉంటుందని చెప్పి అయితే అన్నారు. మరి మనం ఇక్కడి నుంచి ఇది కరీంనగర్ దాటేసుకుని తొందరగా అది కూడా 10 తర్వాత 9 అని ఇదే చెప్పారు వరంగల్. ఈలోగా ఈ కరీంనగర్ దాటుకొని ఇంకా టైం అయితే ఉంది కాబట్టి అక్కడ దాకా చూసుకొని అయితే వెళ్దాం. మరి అది కూడా 9 లోపలే మనం వరంగల్ దాటేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తానికి మనం తొందరగా అయితే వెళ్తూ ఉన్నాం. నైట్ నుంచి పాపం పిల్లగానికి కంటికి నిద్ర లేకున్నట్లు బండి అయితే నడుపుతున్నాడు మన వరదలు.
మళ్ళీ ఎక్కడెక్కడో సందులు గొందులు చాలా వచ్చామన్నమాట. ఎంక్వైరీ చేసుకుంటూ అయితే ఇంకా వెళ్తా ఉన్నాం. ముగ్గురైతే ఇంకా ఇంతవరకు దాటింది అయితే లేదు. మొత్తం ఇదంతా కరీంనగరే చూడండి, చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. డిస్టిక్ ఉన్నట్టుంది మరి. మొత్తానికి ఊరైతే దాటుతా ఉన్నాం. ఊరు దాటిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే చూడండి, రోఫుల సహాయంతో బ్రిడ్జ్ అయితే కట్టారన్నమాట. చాలా పెద్ద పెద్ద రోఫులతో అయితే బ్రిడ్జి నిర్మించారు. ఇది ఇంత పెద్దగా ఉంది. మొత్తం రోఫ్లే చూడండి, రోఫ్లే సపోర్ట్ బ్రిడ్జి వచ్చేసి చాలా సూపర్గా అయితే ఉంది బ్రిడ్జి. టైం వచ్చేసి 9 అయితే అవుతా ఉంది. మొత్తానికి అటు ఇటు చేసి వరంగల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఎక్కడ నో ఎంట్రీ పడి ఎక్కడ బైపాస్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాను. మొత్తానికి ఊర్లో దారిలో అయితే వెళ్తా ఉన్నాను. బైపాస్ రోడ్ అంటే ఇప్పుడు మామూలు ఊర్లో ఒక 10 కిలోమీటర్లు వచ్చేది, ఊరు దాటే లోపల బైపాస్ రోడ్లు వచ్చేసి ఒక 15-20 కిలోమీటర్ల దాకా అట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి తొందరగా వచ్చేసి మొత్తానికి వరంగల్ ఊర్లోకి అయితే వచ్చేసాం. ఊర్లో అంతా వెళ్తూ ఉన్నాం చూడండి. మనకి ఇంకా బైపాస్ రోడ్కి వెళ్ళే అవసరం అయితే లేదు. మొత్తం ఇక్కడ కనిపించేదంతా వరంగల్లే చూడండి. చాలా పెద్ద సిటీ అనమాట, డిస్టిక్ ఏమైంది. సూపర్గా అయితే అయింది ఊరు వచ్చేసి. మరి ఇక్కడ లెఫ్ట్ కట్ చేసేసుకుని వెళ్ళాలి మనం. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ఖమ్మం వెళ్ళాలన్నమాట. ఇంకా చూద్దాం. ఇంకా మనకి ఇవాళ మధ్యాహ్నం మన టైం వచ్చేసి 40 అవర్స్కి వచ్చేసి 1 గంట అయితే అవుతుంది. మనకి ఆల్రెడీ పార్టీ కూడా పర్లేదు చూసుకొని అయితే వెళ్ళండి అని చెప్పి అయితే అన్నాడు. మీరు ఏ టైంకి వెళ్తారు ఆ టైంకి వెళ్ళే లెక్కలో వెళ్ళండి అని చెప్పి అయితే అన్నాడు. చూద్దాం, మనం వెళ్ళే టైం మనం వెళ్ళేదానికి ట్రై చేద్దాం. కుదిరితే ఆ టైము, లేకపోతే ఇంకా 4 అవ్వచ్చు 3 అవ్వచ్చు, చెప్పనీకైతే రాదు. సరే చూసుకొని అయితే వెళ్దాం మొత్తానికి. అలాగే మనకి పగల మార్కెట్ అయితే ఉండదు, ఎక్కువ నైట్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా నైట్లోనే ఉంటుంది. అప్పుడే ఏదైనా ఉంటే ఈ పార్టీ ఫోన్ చేసి మనకు అర్జెంట్ అయితే చేసేవాడు. ఇంతవరకు పార్టీ నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు, ఎక్కడ వస్తున్నారు ఏంటి అనేది కూడా. అంటే మనం వచ్చేసి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సరుకు అర్జెంట్ ఉంది, వాళ్ళకి అవసరం కంపల్సరీ అన్నప్పుడు పార్టీలే మనకి కాల్ చేసి అప్పుడే మనకి అర్జెంట్ చేస్తారనమాట. కానీ ఇప్పటికే 9:30 టైం అవుతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి అయితే వెళ్ళాలి. ఇంతవరకు పార్టీ అయితే మనకు కాల్ చేయలేదు, ఏమీ లేదు. ఇంకా మనకి కాల్ చేసినప్పుడే మనం అర్జెంట్ పడాలి. అందుకే నేను కూడా మామూలుగా వెళ్తూ ఉన్నాను. అలాగే మన పార్టీ నెంబర్ కూడా మన చేతిలో అయితే లేదు. అక్కడ పార్టీని అయితే అడిగాను నేను, అక్కడ అన్లోడ్ చేసుకుని తనకు పార్టీ నెంబర్ అయితే ఇవ్వండి అని. నెంబర్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు, వెళ్ళండి అని అయితే చెప్పాడు. మరి ఇప్పుడైతే మనం వరంగల్ అయితే దాటేసినాం. ఊరు బయట అయితే ఉన్నాము. ఒక చెట్టు కింద సైడ్ పెట్టేసినాను బండి. నాకైతే ఇంకా నిద్ర మోపైతే వచ్చేసింది. ఇంకా మంచిగా మగం మడుకొని ఇంకా అన్నం తిని మనసంగా పనుకుందాం. ఇంకా స్లీపింగే మనము. వీటి నుంచి అయితే ఈశ్వర్ అనేది మార్కెట్ పోయే వరకు డ్యూటీ. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. మరి కొన్ని వీడియోల్లో మరి మీ ముందు ఉంటాం. మరి మొత్తానికి టిఫిన్ అయితే చేసాం. టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మన వర్ధన్ వచ్చేసి నైట్ 1 గంట టైంలో బండి అయితే ఇచ్చాను అనమాట. అక్కడి నుంచి వరంగల్ దాకా అయితే బండి అయితే నడిపాడు. ఇంకా ఆయన నెమ్మదిగా పడుకుంటాడు. ఇంకా ఆయనతోటి పని అయితే లేదు. ఇంకా మనం ఇక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకొని మనమైతే వెళ్దాం. ఆయన మధ్యాహ్నం ఏదైనా భోజనం టైంకి ఆ టైం లోపల ఆయనే లేచేయడానికి భోజనం చేసేసుకొని బయలుదేరుతాం. ఆయన లేకపోయినా నేను భోజనం టైంకి లేపి ఆయన భోజనం తిరిగిచ్చేసి మళ్ళీ ఆ తర్వాత పడుకుంటాడు, లేకపోతే లేచి కూర్చుంటాడు అనమాట. మనమైతే ఇక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. టైం అయితే చాలా తక్కువ అయితే ఉంది. టైం వచ్చేసి కరెక్ట్ మనకి 1:30 అయితే అవుతా ఉంది. ఇంకా మనం 100 కిలోమీటర్ల దాకా అయితే వెళ్ళాలి. ఇది కనిపించే ఊరు వచ్చేసి కల్లూరు. ఇది సీదిగా రాజమండ్రి వెళ్ళే రోడ్ అనమాట. సత్తెనపల్లి, మళ్ళీ అలాగే కొత్తగూడెం, జంగారెడ్డిగూడెం ఇది అంటారు కదా, ఆ దారి వెళ్ళే దారి ఇది. మనం ఈ కల్లూరు ఊరు తర్వాత మనం రైట్ సైడ్ కట్ చేసేసుకొని న్యూజిబీడ్ రస్తాకి అయితే వెళ్ళాలన్నమాట. టైం అయితే అయింది. ఇంకా మనం ఇంతవరకు అయితే పార్టీ అయితే కాల్ చేయలేదు. అయితే ఆయనకి సరుకు అర్జెంట్ ఉందో లేదో తెలియదు. ఇంకా మనకు కూడా అదే కావాలా. మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేదాకా ఫోన్ రాకుంటే బాగుండేదని అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఎందుకంటే టైం వచ్చేసి దాటిపోయింది అనమాట. మనం ఈ టైంకి కరెక్ట్ అన్లోడింగ్ పాయింట్లో అయితే ఉండాలి. కానీ మనకి పార్టీ తరపు నుంచి ఏ ఒక్క ఫోన్ కూడా రాలేదు.
మనం కూడా సైలెంట్గానే ఉందాం, తొందరగా మన లెక్కలో తణుకైతే వెళ్ళిపోదాం. దారిలో వెళ్ళేటప్పుడు అయితే చూడండి చెట్లు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పచ్చగా అయితే కనిపిస్తుంది. ఇది వరకు ఇక్కడ వర్షం అయితే పడినట్టుంది, అందుకే మొక్కలకన్నీ చెట్లన్నీ ఆకులు అయితే కాసాయి అనమాట. పచ్చగా సూపర్గా అయితే ఉంది. వెళ్తూ ఉంటే మనం ఎంపీ మహారాష్ట్రలో అయితే వెళ్ళాం కాబట్టి ఎక్కడ అంత పెద్ద వర్షం అయితే లేదు. అస్సలు ఫుల్ ఎండ, ఉడక, గాలి, అస్సలు వేడికి చచ్చిపోతున్నాం అనుకో. అస్సలే బండి నడిపి చెమటకాయలు కూడా కాసాయి అనమాట. అసలు బండి నడపలేకపోతున్నాం అనమాట. ఈ ఎండకి చాలా ఓవర్గా అయితే ఉంది, బీభత్సంగా. అంటే మాడ ముచ్చుకున్నా కానీ మనిషి తడిచిపోతాం బండి నడిపేటప్పుడు. ఇంజిన్ వేడికి అలాగే వడగాలి మాడ ముచ్చుకున్నా కానీ అంత వేడైతే ఉందన్నమాట. మొత్తం చాలా ఇబ్బంది కూడా అయితే వెళ్తూ ఉన్నాం తణుకుకి. మొత్తానికి తణుకైతే వచ్చేసాను చూడండి. టైం వచ్చేసి 4:30 అయితే అవుతా ఉంది. మనకి ఇంతవరకు పార్టీ అయితే ఫోన్ చేయలేదు. మనకదే కావాలి. ఇంకా మనం ముందు ఎక్కడేంటో తెలీదు, అక్కడ ఎక్కడైనా సైడ్ ఆపుకొని మనం పార్టీకి ఫోన్ నెంబర్ అయితే లేదు, మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి అక్కడ పార్టీ నెంబర్ అయితే ఇప్పించేసుకుందాం. సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ మన వరదలు అయితే దిగడు చూడండి. ఇక్కడ ఒక 50 కిలోమీటర్ దూరంలో అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆయన కూర్చున్నాడు. పార్టీ అయితే మనం ఇక్కడికి తణుకుకి వచ్చేంత వరకు కాల్ అయితే చేయలేదు ఆయన. మనకు వచ్చేసి 40 అవర్స్ టైం, అంటే 1 గంటకి ఇక్కడికి రావాల్సి ఉండే బండి 4 అవర్స్ లేట్గా అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకా చూసుకుని అయితే వచ్చేసాం. పార్టీ కూడా అర్జెంట్ అయితే చేయలేదు, ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఏమో ఆయన స్లోగా ఉన్నాడు కదా అని చెప్పేసి మనం కూడా అక్కడి నుంచి నార్మల్గా అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన రోజు సోమవారం మధ్యాహ్నం 4 వచ్చేస్తే ఆ రోజు అన్లోడ్ కాలేదు. తర్వాత 2 రోజులకి సగం ఖాళీ చేసుకొని మిగతాది ఇప్పుడు చిన్న బండికి అయితే మన అప్పి టాటా ఏసీ ఏదైతే వస్తుందో దానికి అన్లోడింగ్ అయితే చేసేసుకున్నారు. మిగతావి నైట్లో అయితే అన్లోడ్ చేస్తామని అయితే చెప్పారు. మొత్తానికి 3 రోజులు అన్లోడింగ్ అయితే పట్టింది తణుకులో.